మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా ఈరోజు ఒక ప్రబుద్ధుడు విచిత్రమైన కామెంట్ పెట్టాడు. మళ్ళీ కనిపించడం లేదు. ఏదైనా తిరిగినా కూడా ఒక లిమిట్ ఉంటుంది. మర్యాద అనేది మనిషి ముఖ్యం, అదే మనిషికి ఆభరణం. అలాంటి వాళ్ళని మాత్రం ఛానల్ నుంచి రిమూవ్ చేయడం పక్క. ఆల్రెడీ అతను రిమూవ్ చేశాను. నేను కామెంట్ పెట్టేటప్పుడు చూసి పెట్టండి. సభ్యత సంస్కారం లేని వాళ్ళు మాత్రం ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్. ఐ హ్యావ్ హైడ్ దస్ యూజర్. ఇంకా పూలు బాబు రమేష్ గారు, మన అంగలు సరుకు ఎక్కడ పోతుంది లోడింగ్? బామ్మడిది రమేష్ గారు, మహారాష్ట్ర నాగపూర్ నుంచి దేశరాజ ఢిల్లీ వరకు అంగలు సరుకు పోతుంది. కానీ ఇవాళ అంగల క్వాలిటీలు చాలా తక్కువ వచ్చాయి. ఎక్స్పోర్ట్ ఇవాళ కాయలు అనువుగా లేవు. అనువున్న కాయలన్నీ 750, 850, 9 ఇలా ధర వెళ్ళడం జరిగింది. క్వాలిటీ అయితే ఈరోజు అంగల మాట తగ్గింది. ఇక సుధాకర్ రెడ్డి గారు, సయ్యద్ బాషా అన్న ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే మంచిదా లేక ఆగస్టులో చేస్తే మంచిదా? అదర్ స్టేట్స్లో ఎప్పుడు ప్లాంటేషన్ చేస్తారన్నా ఫ్రమ్ ముదివేడు నుంచి సుధాకర్ రెడ్డి గారు, నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, మనం ఎప్పుడన్నా చేసుకోవచ్చు ప్లాంటేషన్. అది చుట్టుపక్కల పరిశీలించుకోండి. మొత్తం మీద టమాటా పంట అదృష్టం దాట ధర దైవాధీనము 2025 సంవత్సరం అంతా హెచ్చుతగ్గులతోనే సాగింది. జూలై మాసం ముగుస్తుంది. రానున్నది ఆగస్టు మాసం. కేవలం 4 నెలల సమయం మాత్రమే ఉంది. ఇక బయట రాష్ట్ర ప్లాంటేషన్ అంటున్నారా? ఇప్పుడు మన ఎక్స్పోర్ట్ ఇప్పుడు జరుగుతున్నాయి. 2 నెలల తర్వాత ఎక్స్పోర్ట్లు ఆగిపోతాయి. అక్కడ లోకల్ టమాటాలు ఆరంభమవుతాయి కొద్దిగా. కాబట్టి బయట రాష్ట్రాలతో మనకు సంబంధం లేదు. మనకేమైనా సంబంధం ఉంటే అది తమిళనాడుతో మాత్రమే ఉంటుంది. బయట రాష్ట్రాలతో ఉత్తరాదితో ఇంకా మన సంబంధం ఉండదు. మన వైపు ఏమైనా కాయలు తగ్గితే అటు నుంచి ఇటు కాయలు వస్తాయి, కానీ ఇటు నుంచి కాయలు అక్కడ వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి మితంగా నాటుకోండి. ధరలు తగ్గితే నీ ఫేస్ వెలుగుతుంది. రమేష్ బాబు, జనరే తప్పు. ఇలాంటి కామెంట్లు పెడితే నవ్వుకోవచ్చు, చదువుకోవచ్చు, కానీ సభ్యత సంస్కారం లేకుండా భూతు అసభ్య పదార్థాలు వాడితే మాత్రం ఐఎమ్ వెరీ సారీ. ఐ హ్యావ్ రిమూవ్డ్ దట్ కామెంట్ అండ్ దట్ పర్సన్స్. హౌ మచ్ కేజీ బ్రో? నవీన్ కుమార్ గారు, రాయకోట 25 kg. ఒక విషయం చెప్పాలి, నేనే వ్యాపారం చేయడంలో ధరలు తగ్గుదలకు పెరుగుదలకు కూడా వ్యాపారం కూడా సంబంధం లేదు. ధరలు పెరిగితే ఇంకా నా ఛానల్లో వ్యూస్ పెరుగుతాయి. నాకు ఏదో నెలకన్నా ఒకసారి ఆదాయం వస్తుంది. ధరలు తగ్గితే ఏమి ఉండదు. ప్రస్తుతం అయితే ఛానల్ నీరసించిపోయింది. నాకెందుకు ఫేస్ వెలుగుతుందన్నా? సూపర్ భయ నాగరాజు గారు, ఎలా అన్నా మీడియా వాళ్ళని పడేసి కొట్టాలన్నా? రెడ్డి గారు, సెప్టెంబర్లో రేటు ఉంటుందా బ్రో నాని లోకల్పై? ఆగస్టు ధరలు అయితే అర్థం కావడం లేదు. సెప్టెంబర్ వరకు వెయిట్ అండ్ సీ అన్న. ఏటీపీ స్టాక్ పెరిగితే రేట్ కూడా పెరుగుతుంది. అదే మన చిత్తూరులో స్టాక్ పెరిగితే రేట్ డౌన్ అవుతుంది. ఎందుకన్నా అనంతపురంలో స్టాక్ భారీగా పెరగడం లేదన్నా. ఇవాళ 1,96,000 వచ్చింది. 2 లక్షల దాటి 2,50,000 చేరే వరకు 2,20,000 దాటితే ధరలో మార్పు రావచ్చు. అనంతపురం దిగుమతి పెరిగినా ఇక్కడ మన వైపు టమోటాలు లేవు. మన వైపు రోజు కాయలు తగ్గుతున్నాయి. అందుకే అక్కడ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బట్ 2,20,000 దాటితే మాత్రం పరిస్థితుల్లో మార్పు రావచ్చు. దీనికి ఎన్టీఆర్ గారు రిప్లై ఇచ్చారు. అనంతపురం సైడ్ కాయలు తొందరగా మాగడానికి మందులు వదులుతున్నారని నాకు తెలిసిన కళ్యాణదుర్గం ఫార్మర్ చెప్పాడు. ఇక చంద్రశేఖర్ గారు ప్రశ్న ఫలాలు సంధించారాయన. దేశంలోని మొత్తం టమోటా పంట విస్తీర్ణం, వర్షపాత సమాచారం, మార్కెట్ సమాచారం అంతా కలిపి మంచిగా అనాలిసిస్ చేయండి. ఏ రాష్ట్రంలో వర్షపాతం కురిసింది, ఏ రాష్ట్రంలో ఏ తుఫాను వచ్చింది, ఏ రాష్ట్రంలో ఎంత టమోటా ఉంది అనాలిసిస్ చేసి మా తెలుగు ప్రజలకు టమోటా పంట గురించి సరిగ్గా అనాలిసిస్ వీడియో చేసి చెయ్యండి అన్నా. శ్రీరామ అన్నా, మీరు అడిగారు బాగానే ఉంది. బట్ అంత పెద్ద సమాచారాన్ని సేకరించే వ్యవస్థ నా దగ్గర లేదు. రెండవది వచ్చి మీరు చూస్తూనే ఉంటారు, వీడియోలో కూడా నేను తగ్గించాను, పెద్దగా పెట్టడం లేదు. ఇప్పుడు మీరు చాలా అడిగారు. దేశం మొత్తం మీద టమోటా పంట విస్తీర్ణం ఎలా చెప్పగలరన్నా? అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలని అడగాలి మనం, లేదా అక్కడ రైతుల దగ్గర తీసుకోవాలి. ఇది చాలా కష్టం మీరు సంధించిన ప్రశ్నలు. బట్ ఒకటి మాత్రం మీకు చెబుతున్నాను, తుఫాన్ ఎక్కడ రాలేదు. వర్షపాతం దక్షిణ భారతంలో పెద్దగా కురవలేదు. ఉత్తర భారతంలో అయితే వర్షాలు దంచి కొడుతున్నాయి. మనకైతే ఆగస్టులో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇంతవరకు నాకు తెలిసిన సమాచారం ఇది. ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.